తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మండిపడ్డారు. కల్తీ లడ్డుపై వైసీపీ చెప్పే అబద్ధపు మాటలను తీవ్రంగా ఖండించారు. సిట్ దర్యాప్తులో లడ్డు కల్తీ జరిగిన విషయం తేటతెల్లమైందని, అయినప్పటికీ వైసీపీ నాయకుల తీరులో మార్పు రాలేదన్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఇది వైసీపీ కుట్రలో భాగమన్నారు. దీనిపై జనసేన పార్టీ విచారణ చేపట్టిందని, వైసీపీ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పోటీ చేసిన 21 సీట్లలో జనసేన పార్టీ గెలుపొందడంతో గెలిచిన ఎమ్మెల్యేలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేస్తోందన్నారు. ఏపీలో ఈ మధ్య జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, మన సొంత మతాన్ని ఆస్వాదించు, పరమతాన్ని ఏదైతే ఉందో గౌరవించు అనే నిదానం తీసుకొని వస్తే, ఒక్కొక్కళ్ళు మనం మీడియాలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జుట్టు పిల్లకి వేసుకున్నాడు, లేదంటే కాషాయ ధరించాడు, బీజేపీకి తొత్తులా మారాడని అనేక రకాలుగా మాట్లాడుతున్న విషయాలు మనం ఏమైనా చూస్తూ ఉన్నాం. మరి ఎవరైనా కానీ మనం ఏదైతే ఉన్నామో అదే మతాన్ని ఆస్వాదిస్తూ పక్క మతాన్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఎవరికి నచ్చిన మతంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండవచ్చు అనేది భారతదేశంలో మనకున్న రాజ్యాంగ ప్రకారం అందరికీ చెప్తూ ఉంటారు. మరి నువ్వు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే హిందువుల మీద విషంతో, ఏదైతే హిందూ మతం మీద కక్షతో నువ్వు ఈరోజు తిరుమలలో ఏ విధంగా కలిపి కల్తీ లడ్డు తయారు చేసి అది హిందువులకి ఖచ్చితంగా తినిపించాలన్న దురుద్దేశంతో నువ్వు ఏదైతే చేసావో ఆ దురుద్దేశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారు. గత వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ మీద, ప్రభుత్వం మీద కొన్ని దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నవి. ఈ దుష్ప్రచారాన్ని దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఖండించడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు అనే విషయాల్లో గత 2 రోజుల నుంచి కూడా తిరుపతి లడ్డు విషయంలో కానీ, అలాగే అరవ శ్రీధర్ గారి విషయంలో కానీ ప్రస్తుతం ఆ టాపిక్గా నడుస్తుంది. కాకపోతే హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దేవస్థానంలో కూడా ఇలాగా రాజకీయాలు చొప్పించడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ప్రపంచం నలుమూల నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క తీర్థప్రసాదాలకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి తీర్థప్రసాదాలను కూడా మీరు మీ ఆమ్యామ్యాలకి సమర్పించి కల్తీ నెయ్యి వాడి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. నిన్న తిరుమల కల్తీ లడ్డు గురించి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయో అవన్నీ తేటతెల్లమయ్యాయి. ఎటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి లేకుండా పామాయిలు, ఎరువులతో కల్తీ నెయ్యిని తయారు చేశారు, ఆర్టిఫిషియల్ నెయ్యిని అని చెప్పి ల్యాబులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 275 కోట్ల రూపాయల ఇంచుమించుగా స్కామ్ని బయటపెట్టడం జరిగింది. అలాగే మా పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గారి మీద వస్తున్న ఆరోపణల్ని మేము జనసేన పార్టీ దర్శించి ఖండిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఆరోపణలు వచ్చినా వాటి మీద ఎటువంటి కమిటీలు కానీ, ఎటువంటి నిజ నిర్ధారణలు కానీ చేయకుండా తోసిపిచ్చిన ప్రతిపక్షాలు ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారిని నిజ నిర్ధారణ లేకుండా సోషల్ మీడియా పరంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు.